దేవా ప్లీజ్, దేవా ప్లీజ్, నేను ఎలాగైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి. ప్లీజ్ తండ్రి, ఈ ఉద్యోగం రాకపోతే ఇంక నేను ఈ లోకంలోనే ఉండను, నీ దగ్గరికే వస్తాను. అది కాదు రవి, ఈ ఆఫీస్లో నువ్వు అసలు ఉండలేవు. చాలా టార్చర్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉండదు, శాలరీ టైంకి ఇవ్వరు. నా మాట విను. నన్ను, నా కుటుంబాన్ని పోషించలేని నా బతుకింకా ఎందుకు? ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ. ఇది కానీ రాకపోయిందో ఇంక నీ దగ్గరకు వచ్చేస్తానని ఫిక్స్ అయిపో. రవి, ఇంతకాలం ఆగావు, ఇంకా కొద్ది కాలం ఆగు. నీ దేవుడు నీకోసం పెద్ద కంపెనీలో మంచి జాబ్ సిద్ధపరిచాడు. ప్రార్థన చేసుకుని దేవుని మీద భారం వేసి విశ్వాసంతో ధైర్యంగా ఉండు. అలసిపోయాను దేవా, ఎన్ని తిరిగాను, ఎక్కడెక్కడికని వెళ్ళాను. ఆటోకి ఛార్జెస్ లేక నడుచుకుంటూ వెళ్లిన రోజులున్నాయి. ఇంకా నా వల్ల కాదు. ఇది కూడా మంచి కంపెనీనే, నేను ఎలాగైనా ఇందులో సెలెక్ట్ అవ్వాలి, అంతే. మిస్టర్ రవి, హా నేనే, ప్లీజ్ కమ్. కంగ్రాట్స్ రవి. థ్యాంక్ యూ సార్. ఏమైనానా అలా ఉన్నావు? జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి అసలు సంతోషమే లేకుండా పోయిందమ్మా. ఇంతకు ముందు వీకెండ్లో అయినా ప్రశాంతంగా ఉండేవాడిని. ఇప్పుడు వీకెండ్ కూడా ఆఫీస్కి అర్జెంట్ పని అని పిలుస్తున్నాడు. పోనీ శాలరీస్ అయిన టైంకి ఇస్తాడా అంటే అడిగే వరకు ఇవ్వడు. చాలా హెడ్డేక్గా ఉంది. చర్చికి కూడా రాలేని పరిస్థితి. పోనీ ఉద్యోగం మానేద్దామంటే బయట ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉంది. పోనీలే, కొంతమందికి ఉద్యోగాలే లేవు. నీకు కనీసం ఒక ఉద్యోగం ఉంది. ప్రార్థన చేసుకో, ఇంతకన్నా మంచి జాబ్ దొరికేలా. నేను తొందరపడి జాయిన్ అయ్యానేమో అనిపిస్తుంది.